మరికొన్ని క్రైమ్ న్యూస్ ను బ్రీఫ్ గా చూద్దాం. బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన 4 కోట్ల రూపాయలు పక్కదారి పట్టకుండా అడ్డుకోగలిగారు పోలీసులు. వనసలిపురం పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నల్లపురెడ్డి జాలిరెడ్డి అకౌంట్ తెరిచి 10 రోజులకే 3,92,00,000 చెక్ డిపాజిట్ చేశాడు. అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీవన్ జ్యోతి ట్రస్ట్ పేరుతో జాలిరెడ్డి గ్యాంగ్ ఐటీ శాఖను మోసం చేస్తున్నారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అస్సాం ఇండియన్ ఆయిల్ చైర్మన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసిన ఈ ముఠా చాలా కాలంగా ఐటీ శాఖను మోసం చేస్తోందని రాచకొండ పోలీస్ కమిషనర్ అన్నారు. హైదరాబాద్ లోని మరో 7 బ్యాంకుల్లో నిందితులకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని వాటిలో జరిగిన లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో అంతర్రాష్ట్ర బైకు దొంగ లింగుస్వామిని అరెస్ట్ చేశారు పోలీసులు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన లింగుస్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అతని నుంచి 4 బైకులు స్వాధీనం చేసుకున్నారు. భార్య ఆత్మహత్య కేసులో జైలుకెళ్లిన లింగుస్వామి అక్కడ ఏర్పడ్డ పరిచయాలతో చోరీలకు అలవాటు పడ్డాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 6 లక్షల విలువైన 21 తులాల బంగారు గొలుసులు, 2 2-వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళల నుంచి గొలుసులు లాక్కెళ్తున్న ఈ కేటుగాళ్లు ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి జల్సాలు చేస్తున్నారని గుర్తించారు. సీసీ ఫుటేజీల సాయంతో దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే బాధతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు ఓదేలు, అతని భార్య లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని తెలియగానే భార్యాభర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మానసిక వికలాంగురాలపై అత్యాచారం చేసి పరారైన నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 రోజుల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈదరపల్లి వంతెన దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న సతీష్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది.